నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం పెద్దపల్లి కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. రామగుండంలోని ఎరువుల కర్మాగారం, గోదావరి కని జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఆజీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ ఇచ్చు శిక్షకులకు ఇంటర్వ్యూలు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్దపల్లి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల, రామగుండంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందని అన్నారు. ప్రతి డివిజన్ సంబంధించి ఒక టేబుల్ కేటాయించి కౌంటింగ్ సజావుగా జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో నిబంధనల ప్రకారం కౌంటింగ్ సజావుగా జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ రోజు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ మొన్న 11th అయ్యాయి. ఇప్పుడు 13th మనం కౌంటింగ్ చేస్తున్నాము. పెద్దపల్లిలో 4 ప్లేసెస్ లో చేస్తున్నాము. 3 మున్సిపాలిటీస్, ఒక కార్పొరేషన్. ఇక్కడ ఒకటి యునానిమస్ అవుతుంది. 59కి ఇప్పుడు కౌంటింగ్ నడుస్తుంది. 7 రూమ్స్ లో అవుతున్నాయి. అండ్ ప్రతి వార్డు కూడా ఒక టేబుల్ పెట్టేసి మనం కౌంటింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ వచ్చాయి, దాన్ని సెగ్రిగేషన్ చేస్తున్నారు. అంటే 25 లాగా చేస్తున్నాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా ఈ పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్స్ ద్వారా వాళ్ళ సమక్షంలో చేస్తున్నాము. అండ్ ప్రతి ఆరు కూడా ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్ అనమాట. సో వీఆర్ యాంటిసిపేటింగ్ మేబీ 12 o'clock కల్లా కంప్లీట్ రిజల్ట్స్ అయిపోతాయి. చిన్న మున్సిపాలిటీ అంటే సుల్తానాబాద్ కానీ మంతన్లో వీఆర్ యాంటిసిపేటింగ్ ఒక 1/2 hour 1 hourలోనే ముందే అయిపోయింది అనుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ. నిర్దేశిత లక్ష్యం మేరకు ఎరువుల ఉత్పత్తి చేసి రాష్ట్రానికి సరఫరా చేసేందుకు అవసరమైన సంపూర్ణ స్థాయి సహకారాలు జిల్లా యంత్రాంగం నుంచి RFCL కు అందిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలోని ఎరువుల కర్మాగారం, గోదావరి కని జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేశారు. RFCL ప్లాంట్లో జిల్లా కలెక్టర్ సెంట్రల్ కంట్రోల్ రూమ్, ప్రిల్లింగ్ టవర్, బ్యాంకింగ్, లోడింగ్, డిస్పాచ్ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత యాసంగి సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి 2,14,223 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసేందుకు RFCL అధికారులను కలెక్టర్ అభినందించారు.
సింగరేణి సేవా భవన్ సిఎస్పి కాలనీ కూరగాయల మార్కెట్ వద్ద సింగరేణి సేవా సమితి రామగుండం ఏరియా 1 ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి మరియు జీవనోపాధి కల్పించేందుకు నిర్వహించు వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇచ్చు శిక్షకులకు టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, క్లాత్, జూట్, బంజారా బ్యాగ్ తదితర కోర్సులలో చేసుకున్న 52 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో హాజరైన 42 మంది శిక్షణ ఇచ్చు శిక్షకులకు ఇంటర్వ్యూలు వచ్చారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆజీ 1 ఏరియా సేవా అధ్యక్షురాలు శ్రీమతి అనిత లలిత్ కుమార్ హాజరై ఇంటర్వ్యూలను నిర్వహించడం జరిగింది. మార్కాపురం తిలక్ న్యాయవాది గారిపై పోలీసుల దమనకాండ మరియు దాడిని నిరసిస్తూ 2వ రోజు కూడా గోదావరి ఖని బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించడం జరిగింది. నిన్నటి రోజు బార్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం తీర్మానం ప్రకారం న్యాయవాది మార్కాపురం తిలక్ గారిపై దాడి చేసిన 1 టౌన్ సిఐ గన్మెన్ మరియు న్యాయవాదుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన గోదావరి ఖని 1 టౌన్ సిఐపై చర్య తీసుకోవాల్సిందిగా అధిక సంఖ్యలో న్యాయవాదులు తరలి వెళ్లి ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష పెద్దపల్లి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాల, రామగుండంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు. ప్రతి డివిజన్ సంబంధించి ఒక టేబుల్ కేటాయించి కౌంటింగ్ సజావుగా జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో నిబంధనల ప్రకారం కౌంటింగ్ సజావుగా జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మనము 600 పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు చేయడం జరిగింది. మార్నింగ్ 5 నుంచే ఫ్రిస్కింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎలాంటి అంటువర్డ్స్ ఇన్సిడెంట్ జరగకుండా ప్రాపర్గా పకడ్బందీ బందోబస్తు మంచి ఆఫీసర్లతోని గోదావరి ఖని ఏసీపీ రమేష్, గోదావరి ఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ రామగుండం ఇన్స్పెక్టర్లు అండ్ 500 మెంబర్స్ తోని కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రిజల్ట్స్ అనేది అది రెవెన్యూ వాళ్ళ ఇది అయినా మీకు స్పీడ్ గానే ఉంటుంది. ఎందుకంటే 59 టేబుల్స్ ఉన్నాయి కాబట్టి స్పీడ్ గానే ఉంటుంది. ఎలాంటి గెలిచిన అభ్యర్థులకు ఎలాంటి డీజేలు కానీ ఎలాంటి ప్రొసెషన్ కానీ చేయడానికి లేదు. తర్వాత మీరు పర్మిషన్ తీసుకొని ఆఫ్టర్ 16th మాత్రమే మీ విక్టరీ ర్యాలీ చేసుకోవాలి. కార్పొరేషన్లో మనకు ఇప్పుడు 60 వార్డ్స్కి అయితే 40 యూనానిమస్ అవుతుంది, 59 ఇప్పుడు కౌంటింగ్ నడుస్తుంది. 7 రూమ్స్లో అవుతున్నాయి. ప్రతి వార్డు కూడా ఒక టేబుల్ పెట్టేసి మనం కౌంటింగ్ చేయట్లేదు. ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ వచ్చాయి, దాన్ని సెగ్రిగేషన్ చేస్తున్నారు. అంటే 25 లాగెట్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ కూడా ఈ పొలిటికల్ పార్టీస్ కానీ లేకపోతే కాంటెస్టింగ్ క్యాండిడేట్ వాళ్ళ ఏజెంట్స్ ద్వారా వాళ్ళ సమక్షంలో చేస్తున్నాము. అండ్ ప్రతి 6 కూడా ఈ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. సో వీఆర్ యాంటిసిపేటింగ్ మేబీ 12 o'clock కల్లా కంప్లీట్ రిజల్ట్స్ అయిపోతాయి. చిన్న మున్సిపాలిటీ అంటే సుల్తాన్పూర్ కానీ మంతల్లో వీఆర్ యాంటిసిపేటింగ్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే ముందే అయిపోయింది అనుకుంటున్నాం.
పట్టాలన్నీ. కౌంటింగ్ ఆ లిస్ట్ తీసుకొచ్చి వీళ్ళ రాతారని వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రామగుండం పెద్దపల్లి కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
రామగుండంలోని ఎరువుల కర్మాగారం గోదావరి కని జనరల్ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఆజీవన్ సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ ఇచ్చు శిక్షకులకు ఇంటర్వ్యూలు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.